అవ్వ గానికి నేను జమ్మి పెడతాన్రా. మొన్న వాళ్ళ కోడి మా ఇంట్లోకి వచ్చి ఇత్తులన్నీ బుక్కిపోయింది. చల్ గామెను నేనెందుకు గలుస్తా, షాప్ అత్త అడిగితే ఆస్తి అడిగినంత బిల్డప్ ఇచ్చింది. మరి ఈ ఇంటోళ్ళకు పెట్టిండ్రా గంతే. పెద్ద నాయనలకు చిన్న నాయనలకు జమ్మి పెట్టుడు మనతోటి కాదురా, ముందే వాళ్ళకు మాకు భూమి పంచాది నడుస్తుంది. అబ్బెర కొడక ఆడైందిరా గా పాటోళ్లకు అలై బలై ఇస్తాడు. సర్పంచ్ ఎలక్షన్లా ఏమో ఏషతట్టే ఉన్నాడ్రా అని కొందరు అనుకున్నారట దసరా నాడు. గసంటోళ్ళంతా గీ పెద్ద మనిషిని చూసి నేర్చుకోవాలబ్బా. సన్నాయూది డప్పు వట్టి డోలు దంచి పీకలూది బతుకమ్మలాడి ఇటు బోనాలు అటు పీరీలు చెర్నకోల వట్టి తీరొక్క కళాకారుల ఆటపాటల నడుమ స్టేజ్ మీదకి వచ్చిండు దత్తన్న. హలైబలైకి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సారు, మంత్రులు, అన్ని పార్టీల లీడర్లు, సినిమాలు, సెలబ్రిటీలు, కవులు, కళాకారులు బొచ్చడి మంది వచ్చిండ్రు. దసరా తెల్లారి దత్తన్న అలైబలై పెట్టబట్టి 20 ఏండ్లు మరి. For as Lord Krishna reveals in the Bhagavad Gita, worshipping the common man is worshipping God. అవు మరి పార్టీలు జెండాలు గిండాలు ఏముండయి, పతొక్కలం పిలుచుకుంటాడు పండుగ పూట. ఒకరినొకరు అనేక రకాలుగా మరి ఛాలెంజ్లు విసురుకుంటున్నప్పటికీ కూడా వాటన్నిటినీ మర్చిపోయి ఒక వేదిక మీద కలిసేటువంటి అద్భుతమైనటువంటి అవకాశము. బయటికి వెళ్తే సభలోనో లేదా అంశాల మీదో కత్తులు తీసుకున్నట్టుగా కొట్లాడుకునే వాళ్ళు కూడా అందరూ కలిసిమెలిసి ఉండేటువంటి ఒక గొప్ప సాంప్రదాయాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమమే అలాయ్ బలాయ్. ఇందులో పార్టీలు సిద్ధాంతాలు అనేవి ఇందులో ఎమడవు. మానవత్వం అనేది అన్నిటికంటే మించిన గొప్ప గుణం. బీఆర్ఎస్కి వెళ్ళి పెద్ద లీడర్లు కనబడలే గాని జాగృతికి వెళ్ళి కవితకు వచ్చింది. మాకు దత్తన్న అంటే బీజేపీ నాయకుడు గాను ఒక గవర్నర్ గాను మాకెవరికి తెలియదు. మాకు దత్తన్న అంటే పక్కా తెలంగాణ వాసిగా 10 మందిని కలుపుకపోయే తెలంగాణ తత్వం ఉన్నటువంటి నేతగా మాకు తెలుసు. ఇక యాక్టర్లు నాగార్జున, బ్రహ్మానందన్ సార్లు ఏమన్నారంటే, ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా ఇలా వేదిక మీదకి రావడం మాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా అవసరమైనప్పుడు అందరూ ఒకటి అవుతారు అనే కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఆంజనేయ స్వామిని హృదయానికి అత్తుకున్నటువంటి అలయబలయ కార్యక్రమం అప్పటి నుంచి ఇప్పటి వరకు వస్తూనే ఉంది, జరుగుతూనే ఉంది. సెంటర్ మంత్రి అర్జున్ రామ్ సార్ వచ్చి మనుషులంతా ఒక్కటేనని గింత ముద్దుగా వాడిండు. అల్లాహి నామ్ కా సోదా కమాలే జిస్కా జీ చాహే. పెద్ద మనిషికి శాత కాకుండా అయిందని బిడ్డ విజయలక్ష్మి మేడం ముంగటవాడి విజయవంతంగా నడిపింది అలైబలై కార్యాన్ని. ఇక వంటల కాడుకోతే 12 క్వింటాల మటను, 40 క్వింటాల చికెను, బిర్యానీ, బోటి, తలకాయ, నల్ల పాయ, చేపలు, రొయ్యలు, జొన్న రొట్టె, సర్వపిండి ఇట్లా 84 తీవ్ర తెలంగాణ వంటలు పెట్టిండ్రు. దత్తన్న అలైబలై అంటే అట్లుంటది మళ్ళా.